మరి ఇన్సులిన్ సమంగా పనిచేయాలంటే వాటర్ ఉండాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను. సో ఈ వాటరు షుగర్ కంట్రోల్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రతి కణానికి చేరాలో మనం కానీ డీహైడ్రేషన్కి గురైతే సరిగ్గా ఆ ఇన్సులిన్ చేరదు కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో వాటరు మనం ఐడియల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను అరౌండ్ 3 to 4 లీటర్స్ ఒక హెల్తీ నార్మల్ అడల్ట్ తీసుకోవాల్సిన లెవెల్. దీన్ని ఎలా సాధించాలి? గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగితే కరెక్ట్. చాలామంది ఒక ఐడియాతో మార్నింగ్ 1 లీటరు, మధ్యాహ్నం 1 లీటరు, రాత్రి 1 లీటరు తాగేసి ఫినిష్ అనేస్తారు. లేదు మేము తాగుతున్నాం అనే అపోహలో ఉండి మార్నింగ్ లేయంగానే 1.5 లీటర్ తాగేశాను, ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంత తాగుతున్నాను, తర్వాత పడుకునే ముందు ఇంటికి పోయిన తర్వాత కాస్త తాగుతున్నాను అని వాళ్ళు అనుకునే లెక్క మాత్రం 4 లీటర్లు అనుకుంటారు కానీ వాస్తవానికి అది జరగట్లేదు. సో అలా అపోహలో ఉండేదానికన్నా గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగితే డెఫినెట్గా హెల్త్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ నేను చెప్పిన విధంగా షుగర్ రెగ్యులేషనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి క్రియ బాడీలో జరిగేవన్నీ కూడా ఇంక్లూడింగ్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పనిచేసేకి అది దోహదపడుతుంది. కాబట్టి